బక్కా జడ్సన్ అన్న నిరుద్యోగుల గురించి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఇది మూడో రోజు కూడా వీళ్ళు ఏంటంటే ఇంతవరకు కూడా వీళ్ళకు ఇంత చలనం లేకుండా ఎంత దారుణంగా ఉన్నారండి. కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డా కానీ దున్నపోతన్న ఆ కాలు ఇటేస్తుంది, ఈ కాలు అటేస్తుంది, తోకతోటి ఈపున తరుచుకుంటుంది, ఇంకా మూతినన్న తుడుచుకుంటుంది. కానీ వీళ్ళు అంతకన్నా అధ్వానంగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు నవ్వకుతండి ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడంటే ఆయన స్వార్థం గురించో ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికో కాదు. నిరుద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చిరో ఈ కాంగ్రెస్ వాళ్ళు హామీని నెరవేర్చమని అడుగుతున్నారు. ఈ హామీలు నెరవేర్చకపోవడం వల్ల విద్యార్థులు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చనిపోయారో అట్లా ఇప్పటికీ ఒక 3 చనిపోవడం జరిగింది. ఈ మరణాలు ఆగాలంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తేనే వాళ్ళకు ఈ మరణాలు దూరంగా అయితే వాళ్ళకి అంతో ఇంత ఉపాధి దొరుకుద్ది, ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు. దాని గురించి విద్యార్థులు ఎంత పోరాడినా ఈ ప్రభుత్వం చలనం లేదు. దీని గురించి ఒకరు చేసిర్రు మొన్ననే దీక్ష, అంతకుముందు ఒక ఆయన చేసిండు. ఈ దీక్షల ఫలితాలు ఏం లేవు. అన్న అందరికీ సంఘీభావం తెలుపుతూ ఏడ కష్టం ఉన్న అన్న ఉంటున్నాడు. ఇలాంటి జడ్సన్ అన్న ఆమరణ నిరాహార దీక్ష 3 రోజులు అన్ని చేస్తుంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జడ్సన్ అన్న కష్టం వల్ల జడ్సన్ అన్న ఆర్టీఐలు వేయడం వల్ల వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆయననే దూరం చేసుకొని ఆయన ఇంత కష్టపడుతున్నా కానీ వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే దున్నపోతు మీద వానపడ్డట్టు అట్టనే ఉన్నారు. దీనికి అన్న ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఈ లేఖను ఈరోజు సెక్రటరియట్లో ఇచ్చి ఒక అవుట్ కాపీని కూడా తీసుకొని ఓసీ కాపీని తీసుకొని రావడం జరిగింది. ఇది ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఇక్కడ అరెస్టులు చేస్తారని, రేపు మనకు టీజీపీఎస్ ముట్టడింది కాబట్టి కొద్దిమంది ఇక్కడి నుంచి దాచుకొని వచ్చినాం. ఇది లేకుంటే ఇక్కడికి తండోపతండాలకు వచ్చి ఇక్కడ సెక్రటరియట్ కానీ చాలా మందబలం అంతా ఉంటుండే. ఇక ఇప్పుడు మన సోదరుడు ఇంట్లో ఉన్న కంటెంట్ను బ్రీఫ్గా మీకు వివరిస్తాడు. అందులో ఉన్నది ఏంటంటే నిరుద్యోగుల పక్షాన ఫస్ట్ మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కి పెంచాలి. దాంతోపాటు గ్రూప్ 2 పోస్టులు 2000 నుంచి 3000, గ్రూప్ 3 3000 చేయాలి. అలాగే మెగా డిఎస్సి మెయిన్ అన్నింటికన్నా బాగా కష్టపడేది ఎవరంటే వీళ్ళు మెగా డిఎస్సి వాళ్ళ పాపం వీళ్ళు ఘోరంగా కష్టపడుతున్నారు. అది 25,000 పోస్టుతో మెగా డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలి. ఇంకోటి ఏంటంటే జియో 46 రద్దు చేయాలి. 13 years తర్వాత తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ అసలు. దీని విషయంలో పేపర్ లీకేజ్, గత ప్రభుత్వం పేపర్ లీకేజీలని చాలా నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ది లాంగ్యం పెంచి చాలా ఇబ్బందిగా మానసిక క్షోభ చేసినారు. దాంతోపాటు ప్రస్తుతం 563 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి చూసి అయితే మన సోదరుడు ఏంటంటే పోలీసు వాళ్ళు అల్లీలో వస్తారని భయపడుతున్నాడు. ఇక భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ను ఇక నేను వివరిస్తున్నా. ఎందుకంటే ఇక మనం తెగిడ్చి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి ఇక ఏం కాదు, తెగిడ్చిన వానికి తెడ్డేలింగం. ఏదన్నా అయితే మా ఇంద్ర ఉన్నాడు, ఇక మాకేం కాదు. మా చికెన్లో తాస్బామో ఏదో మా అమ్మటే ఉంది, మాకేం కాదు. గ్రూప్ 1 అనేది ప్రతి సంవత్సరం యూపీఎస్సీ మాదిరిగా నోటిఫికేషన్ రాకపోవడం, ఇది రాష్ట్ర స్థాయిలో సివిల్ సర్వీస్ పరీక్ష కావడం, ఇది గ్రామీణ ప్రాంత వారికి అందుబాటులో ఉండే సర్వీస్ కాకపోవడం, 12 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రావడం వల్ల 1:100 ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు తెలంగాణ కోసం గ్రూప్ 1 పరీక్షను బహిష్కరించిన వాళ్ళు ఇన్ని రోజులు నోటిఫికేషన్ దూరంగా ఉన్నారు కాబట్టి, అలాంటి యువత వయసు పెరిగింది కాబట్టి వాళ్ళకి కొత్త అవకాశం కాబట్టి వాళ్ళకు కూడా 1:100 ఇవ్వాలి. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు చిరు ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళ ఉద్యోగాలకు లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి చదువుకుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. ఇంకపోతే గత 2 సంవత్సరాల నుండి పేపర్ లీకేజీలో రద్దులు కావడం, వీటి వల్ల కూడా చాలామంది నష్టపోయారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు అయితే ఈ ఖర్చులు తట్టుకోలేక ఇళ్లలోకి పోయి ఏదో చిన్న కూలీ పనులు చేసుకుంటూ 100 రోజుల కూలీలు కూడా చేసుకుంటూ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సమయభావం ఉంది. సరిగ్గా ప్రిపరేషన్ కాలేకపోయారు ఈ డిస్టర్బెన్స్ల వల్ల. దాన్నైనా దృష్టిలో పెట్టుకోవాలి. ఇకపోతే చాలామంది సీనియర్ అభ్యర్థులకు వయసు అయిపోతుంది కాబట్టి ఇంత పెద్ద నోటిఫికేషన్ కాబట్టి ఇట్లనే ఇవ్వాలి. అసలు 1:100 ఇవ్వడం వల్ల ఎవరికైనా నష్టం ఉందా అనేది మనం ఒకసారి పరిశీలిస్తే 1:50కి 1:100కి ఇచ్చినా కానీ పెద్ద మార్కుల వ్యత్యాసం ఏముండదు, ఎవరికి ఏముండదు. దీనివల్ల కేవలము ఇది ఎట్లుంటుందంటే ఈ ప్రిలిమ్స్లో ఎందుకు అడుగుతున్నారంటే ఇది గేమ్ ఆఫ్ లక్. ఎక్కువగా ఇది ఆబ్జెక్టివ్ కావడం వల్ల, నెగిటివ్ మార్కులు లేకపోవడం వల్ల చాలామందికి కూడా ఏదో అడ్డుమార్కుటి సూచన పెట్టినా కానీ కలిసి రిజల్ట్లు తారుమారు అయ్యేటటువంటి అవకాశం ఉన్నందువలన లక్ ఫ్యాక్టర్ కూడా ప్లే చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ గతంలో ఇంద్రనాయకుని కూడా చూసినాం.
గత గ్రూప్ 1 ఆయనకు లక్కీగా ఒక 5-6 క్వశ్చన్లు పెడితే అలా మూడు తగినాయి. కానీ 2.0లో 4 మార్కులు మైనస్ అయినాయి లక్కీగా అట్లా పెడితే. ఇప్పుడు మా అర్జున్ ఉన్నాడు, అర్జున్కి పోయినసారి యూపీఎస్సీలో ఎక్కువ మార్కులు వచ్చినాయి. కానీ నెగిటివ్ ఉండడం వల్ల ఏమవుందంటే హైదరాబాద్ వస్తుందేమో అనుకోవడం వల్ల అక్కడ కొన్ని మార్కులు మైనస్ కావడం వల్ల ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నమ్ముకోవడం వల్ల ఆయన 2 యూపీఎస్సీ అటెంప్ట్లను ఆగం కావాల్సి వచ్చింది, నష్టపోయిండు. ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్. ఇలాంటి వాటిని చాలా మంది కూడా సివిల్స్ అటెంప్ట్లు నష్టపోయారు. దానివల్ల ఆడ ఏజ్ పెరిగింది. ఇప్పుడు నువ్వు టీజీపీఎస్ వాళ్ళు నష్టపోయినా యూపీఎస్సీ అవకాశం ఇస్తాడో ఇయ్యాడు, అది ఒకటి. ఇంకా దీనివల్ల కొంత ఇలాంటి అటు ఇటు అయిన వాళ్ళు చూస్తే టీనాదబికి ప్రిలిమ్స్లో 82 మార్కులు వచ్చినాయి. ఆమె ఎస్సీ కేటగిరీ కింద ప్రిలిమ్స్లో క్వాలిఫై అయింది. కానీ ఆమెకు అప్పుడు మెయిన్స్లో మాత్రం ఆల్ ఇండియా ర్యాంకర్కి వచ్చింది. మోహిత శర్మకు కూడా ఆమె క్వాలిఫై అయింది, ఆమె ఈడబ్ల్యూఎస్లో క్వాలిఫై అయింది. ఆమెకు వచ్చింది మాత్రం ఆల్ ఇండియాలో మంచి ర్యాంక్ వచ్చింది, 300 ర్యాంక్ వచ్చింది. టీనాదబికి కూడా టీనాదబి వాళ్ళ చెల్లె రీనాదబి ఆమె ఎస్సీలో క్వాలిఫై అయింది. మెయిన్స్లో వచ్చేసరికి ఆల్ ఇండియా 15th ర్యాంక్ వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఏంటంటే మెయిన్స్ అనేటటువంటిది ఒక డిస్క్రిప్టివ్ కాబట్టి ఇలాంటి కింద మీద అయితే లక్ ఫ్యాక్టర్కి ఇది ఒక ఎగ్జాంపుల్. మన ఇంద్రనాయక్నే చూసినాం కదా, ఇట్లా మనం ఆల్ ఇండియా లెవెల్లో చూస్తున్నాం. పై ఉదాహరణలు గమనిస్తే ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ స్థాయి అధికారుల ఎంపిక ప్రక్రియలో వారి యొక్క పూర్తి సామర్థ్యాలను మెయిన్స్లోనే పరీక్షిస్తారు. కాబట్టి ఆబ్జెక్టివ్ కాదు, అక్కడ దీన్ని డిస్క్రిప్టివ్గా రాయాలి. కాబట్టి మెయిన్స్లోనే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, జ్ఞానము, క్రెడిబిలిటీ, వాళ్ళ ఇంటిగ్రిటీ, ఎథిక్స్ అన్నీ అక్కడ తేలిపోతుంది. కాబట్టి దాన్ని తీసుకోవాలి. 1:100కు ఎంపిక అయితే టీజీపీఎస్సీ ప్రస్తుత అభిప్రాయం ఏంది? టీజీపీఎస్సీ మీద ఇప్పటికీ ఒక కేసు వేసినాం, రిట్ పిటిషన్ వేసినాం. వాళ్ళు కూడా గత కేసులన్నింటినీ కూడా వడబోసి చల్లార్చి అందులో చూసినట్లయితే ఏమన్నారంటే టీజీపీఎస్సీకి 18 పేరా కింద ఉన్న నిబంధనల కింద డిస్క్రిషనరీ పవర్ కింద వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అంటే మహేందర్ రెడ్డి గారు ఏమన్నారంటే అయ్యా మేము దీన్ని చేయలేము, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే క్వశ్చన్ లేవనైతారో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ మీరు అడిగినట్టు 1:100 ఇవ్వలేమని. మరి ఇది ఎందుకు పోతున్నారో ఏమో మహేందర్ రెడ్డి గారు. మరి ఇక ఆయన గతంలో అన్నీ చేసినా ఇక ఆయన ముచ్చట్లకి ఇప్పుడు మేము చెప్పడం కరెక్ట్ కాదులే, కానీ ఎందుకో మరి పెద్ద సార్ అట్లా అంటున్నారు. మేము సార్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఇక్కడ లాజిస్టిక్స్ వర్సెస్ లైఫ్ ఆపర్చునిటీ అనే అంశాలను ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే మేము గతంలో కూడా కేసు వేసినాం, మొన్న కూడా గ్రూప్ 1 ఎంప్లాయీస్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందుగాక మెయిన్స్కు వెళ్ళినటువంటి ఇంటెలిజెన్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు దాదాపుగా ఆర్బీఐ, గ్రేడ్ బి, ఎస్బీ, సెబీ, నాబార్డు, దాంతోపాటు ఇంటెలిజెన్స్ ఎగ్జామ్స్ కూడా రాస్తాడు. ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ 700 మంది పోతుంటే అదే రోజు అదే టైంలో మెయిన్స్ ఎగ్జాము ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నది. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు 11th అవర్లో వచ్చినారు, మేము అన్ని లాజిస్టిక్స్ చేసిన ఉన్నారు, ఈ లాజిస్టిక్స్ వర్సెస్ లైఫ్ ఆపర్చునిటీగా పెట్టారు. వాళ్ళు ఇచ్చిన లాజిస్టిక్స్ ఏముంది, వాళ్ళు ఇచ్చిన పేపర్లు కుళ్ళిపోతాయా, వాళ్ళు ఇచ్చినటువంటి సెంటర్లు మునిగిపోతాయా, కూలిపోతాయా, కుప్ప అవుతాయా, ఏమో తెలియదు. అంటే లాజిస్టిక్స్ అంటారు, మేము చేసినాం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అంటారు. మరి వీళ్ళు ఒకటేసారి పోయినా సరే 3 సార్లు హాల్ టికెట్లు పెట్టారు. ఒక కమాండ్ తోటి హాల్ టికెట్లు చేంజ్ చేయొచ్చు, డేటు అన్ని వెన్యూ. కానీ మరి ఇక వీళ్ళు మా దగ్గరకు వచ్చేసరికి నిరుద్యోగులతో అంటారు ఒకటేసిండు కేసు, ఒకటేసిన దానికి మేము ఇంతమంది బలి చేయాలంటారు. మరి 70 మంది ఇచ్చి సంతకాలు పెట్టించిన దానికి డేట్లు ఇచ్చారని ఆయన. మరి 70 మంది వర్సెస్ మరి 5 లక్షల మందిని ఆడ చూస్తారు. మహేందర్ రెడ్డి గారు ఎక్కడ మీరు తలకాయ పెట్టుకుంటారు ఒక్కసారి ఆలోచించి. చైర్మన్ గారు మిమ్మల్ని అట్లా అనడం మాకైతే అంత బాగా అనిపించట్లేదు. మరి 70 నువ్వు బల్మూరి వెంకట్ గారిని డేట్లు ఎందుకు అడిగినావు? అశోక్ ఆయన వచ్చేందుకు ఇచ్చిండు. అశోక్ 70 మందితో సంతకాలు పెట్టించారని మొన్న మోతిలాల్ కాడ మేము కొట్లాడుతుంటే ఆడ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు 70 మంది మీరే సంతకాలు పెట్టించారంట. కానీ 70 మంది సంతకాలు పెట్టిస్తే 5 లక్షల మంది ఈ ఒపీనియన్ అయిందా నీకు? మరి మేము కొట్టుకుపోతే మరి ఈ కాకమ్మ కబుర్లు ఎందుకు చెప్తారు మీరు? కాబట్టి ఇక్కడ లైఫ్ వర్సెస్ లాజిస్టిక్స్గా కూడా వీళ్ళు మన కోర్టుకు వెళ్ళిన అటెండ్ చేస్తారు. రిట్ పిటిషన్లో కూడా అంతే చేసారు. ఈ 1:100 ఇవ్వడం వల్ల ఎవరికి కానీ ఏ నష్టం లేదు. వీళ్ళకు ఇవ్వడం వల్ల మాకేముంటుందంటే మా టైం వేస్ట్, మా యొక్క జస్ట్ మా ఇంక్ వేస్ట్, అంతా మాకే వేస్ట్. కానీ వాళ్ళకి ఏముండదు, జస్ట్ వాళ్ళకు క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయడము ఇవ్వడమే అవుతుంది. గతంలో కూడా చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ప్రభుత్వమే వీళ్ళ కాంగ్రెస్ వీళ్ళకు ఒక క్రెడిబుల్ పర్సన్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మహానేత అనుకునేటువంటి రాజశేఖర రెడ్డి గారే గతంలో 1:100 ఇచ్చారు. ఎక్కడ పోయినా మహారాజశేఖర రెడ్డి అని మోహన్ చేసుకుంటారు కదా. మరి ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన పనితనాన్ని, ఆయన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వెసులుబాటుని ఈరోజు మీరు ఎందుకు మోహన్ చేసుకోవట్లేదని అడుగుతున్నాం. అది మేము అడిగేటటువంటి క్వశ్చన్. కాబట్టి 1:100 ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం లేదు. ఇక్కడ ఏదైతే ఒక నేత ఉన్నాడో ఎమ్మెల్సీ నేత బల్మూరి వెంకట్ గారు
వారు చెప్తున్నటువంటివి ఏదైతే లీగల్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ ఏం లేవన్నా ఇక్కడ వచ్చేది మొత్తం నీ ఈగోని హట్ అవుతుంది, నీ పర్సనల్ ఈగో నీ పర్సనల్గా తీసుకుంటున్నావు అన్న. పర్సనల్గా ఉంటే వ్యక్తిని వ్యక్తిగా చూసుకో, వ్యక్తులతో చూసుకో, కానీ ఇంతమంది వ్యక్తుల్ని జీవితాలతో చెలగాటం ఆడడం అనేది కరెక్ట్ కాదు. మరి ఆ రోజు కూడా నువ్వే ఒక్కరినే ముందు కేసులు వేయించినావు, మరి ఆ రోజు కూడా మేము పిలవక ముందే ప్రతిపక్షంగా మరి నువ్వు ముందుకు వచ్చినావు, అన్ని చేసినావు. ఈ రోజు మేము చేసే ధర్నాలకు ప్రతిపక్షాలు వస్తుర్రు, వెనక వాడుండు వీడుండు, ప్రతిపక్షాలు ఎందుకు రావాలని. మరి ఆయన టీజేఎస్ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, మరి ఆయన కోదండ రామిరెడ్డి ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన దాంట్లో ఎందుకు పెట్టుకొని తీసిండు బయటికి? మరి ఈరోజు ఎందుకు అంటున్నాడు ఆయన? ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూలగొట్టడానికి అంటున్నారు. మరి ఆయన నువ్వెందుకు వచ్చినావు? మరి ఆయన రియాజ్ ఎందుకు వచ్చిండు? అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఎందుకు వచ్చిండు? మీరు వస్తేనేమో మీరు వస్తే సంసారం, పక్కోడు వస్తే వ్యభిచారమా? అది ప్రతిపక్షం అన్నప్పుడే రావాలి. ఆయన ప్రతిపక్షం అంటేనే ఏడ కష్టం ఉంటే ఆడ రావాల్సింది. ఇంకోటి జాబ్ క్యాలెండర్ ఇస్తాం అంటున్నాం. జాబ్ క్యాలెండర్లు ఏముంది? మీరు ఎప్పుడు ఇవ్వాలి జాబ్ క్యాలెండర్? ఎప్పుడు ఇవ్వాలి? ఇవాళ 7 నెలలు నువ్వు అన్నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. మా అక్క, మా సోదరి, మా ప్రియాంక అక్క వచ్చి చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. అక్క నీకు దండం పెట్టి చెప్తున్నావు అక్క, మీరంటే మాకు చాలా ఇష్టం అక్క. నీతో సెల్ఫీ తీసుకున్నది రాహుల్ అన్నను కలిసింది ఇందిర 100 మందికి ఆ ప్రేమలు కట్టించి నేను ఇంకో రాహుల్ అన్నతో చేసుకున్నా అన్నాడు. అశోక్ నగర్లో అశోక్ రెడ్డి ఉంటాడు, ఆయన ఎంతోమందికి ప్రేమలు కట్టించి పని పెట్టుకున్నా. మీకు అంత క్రెడిబిలిటీ ఉంది అక్క. ఎంతోమంది మీ ఫోటోల గురించి మేము కూడా ఆయన కింద మీద అయినా ఒక తొక్కిసలాటలో పోయినా ఒక రాహుల్ అన్నతో ఒక షేక్ అందించుకుంటే అయిపోతుందని అంత మేము తాపాత్రయపడ్డాం. మీరు రాహుల్ అన్న మీరు వస్తేనే మేము ఓట్లు వేయించినాక మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కానీ యూత్ డిక్లరేషన్ కానీ మీరు ఇచ్చిన యూత్ డిక్లరేషన్లో ఉన్న మా SC ST ఉద్యోగాలు కానీ ఈ బహుజన వర్గాలకు మీరు పొందుపరిచినవి కానీ ఏం లేవు. మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు మీరు ఇచ్చే జాబ్ క్యాలెండర్లోనే 18,000 పోతే 1,82,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఈ క్యాలెండర్ ఎటుమాయమైపోయింది. ఇవ్వాలనుకున్న వాళ్ళు 7 నెలలు ఎందుకు ఆపిర్రు? ఈ 7 నెలల టైంకి నష్టపరిహారం ఎంత ఇస్తారు? నెలకు ₹1,00,000 7 లక్షల లెక్కన ఇస్తారా చెప్పరి? మరి మేము తిరిగినాం, నెలకు ₹1,00,000 లెక్కన కట్టించాలి మాకు నష్టపరిహారం. ఖచ్చితంగా నష్టపరిహారం కట్టియాలి. మీరు అన్నది మీ చీటింగ్, మీరు 420 కేసు వేయాలన్నా? మరి ఆయన ఉన్నటువంటి మనుషులే అన్నారు కదా కేసీఆర్ 420 కాదు 420 హామీలు ఇచ్చారని. మేము చేయట్లేదు. మీరు చేసినటువంటి రాజకీయ విమర్శలే మీకు ఒప్పచెప్తున్నాం తప్పితే అని మీరు అన్నారు మేము అంటున్నాం అనట్లేము. మీ రాజకీయ పార్టీలు ఒకళ్ళొకళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నిరుద్యోగుల మీద ఏ ప్రేమను ఒలకపోతారు? సవితి ప్రేమో తల్లి ప్రేమో ఏ ప్రేమో అర్థం కాదు. మీరు అన్నయ్య మేము అప్పచెప్తున్నాం. ఈ జాబ్ క్యాలెండర్ మీరు ఏదైతే ఇస్తారో 18,000 అయితే మేము బహిష్కరించేదే. మాకు 18,000 వద్దు. సరే లేట్ అయినా కాంప్రమైజ్ అవుతాం. 2 లక్షలతోటి జాబ్ క్యాలెండర్ ఇరి, లేదంటే 7 నెలలకు ₹1,00,000 లెక్కన కంపెన్సేషన్ కట్టించాల్సిందే. మీరు ఖచ్చితంగా గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాల్సిందే. గ్రూప్ 1 1:100 ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే మరి ఏంది? ఒక SC డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన మాటకి ఇవ్వలేదా? SCలకు ఇవ్వలేదా? ఆయన కప్పర్లైనా కింద కుర్చీ మీద కూర్చోబెట్టుకుని రాజకీయ విమర్శలు వచ్చినాయి, మేము అనట్లేము. మరి ఈరోజు ఇచ్చిన ఆయనకు విలువ లేదా? ఆయనకి ఏం లేదా చెప్పి 55 జీవోని ఎందుకు తీసేసారు? 29 జీవోని పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? 55 జీవో ఉండడం వల్ల వాళ్ళకు మెరిట్ దెబ్బతింటుంది బల్మూరి గారు అంటున్నారు. అన్న చెప్పన్న దండం పెడతామే, SC ST BC మైనారిటీలకు మెరిట్ లేదా? 55 ఉండడం వల్ల వీళ్ళు డబుల్ గాజుగాలు సర్వీస్లోకి వస్తుర్రా? రాష్ట్రం యొక్క ప్రతిభ మసకబారిపోతుందా? మీరు మెరిట్ దెబ్బతింటుంది అన్నారు. ఎవరి మెరిట్ దెబ్బతింటుంది? 55లో ఉన్నది ఏంది? సామాజిక రిజర్వేషన్లు. అవి ఉండడం వల్ల ఎవరి మెరిట్ దెబ్బతింటుంది? వీళ్ళకి చదువులు రావు, సంధ్య రాదు, రిజర్వేషన్లతో ఉద్యోగాలు వస్తున్నాయా? చెప్పురి, అదన్నా ఒకటి తెలిసి చెప్పురి. మా ఓసీలే పరిపాలిస్తారు, మా రావులే పరిపాలిస్తారు, మా రెడ్లే పరిపాలిస్తారు అని చెప్పేది చెప్పన్నా. మాకు ఇచ్చిన రిజర్వేషన్ దాంట్లోనే అదే సీట్లు తీసుకుంటాం. దయచేసి మీరు ఆలోచించుని. వీటిని బక్కా జోడ్సన్ అన్న 3 రోజు ప్రభుత్వం స్పందించాలి. ఇమ్మీడియట్గా మీరు అన్నకి ఏది కాకుండా ఉండాలి. నిరుద్యోగులం మేము వ్యతిరేకలం కాదు, మేము రేపు రాకముందే మీరు చేయాలి. ఇక్కడనే వచ్చేసి మేము పక్కా మా రేవంత్ రెడ్డి అన్నకు పాలాభిషేకం చేసి ఫ్లెక్సీ కట్టి మేమందరం రేపు సంబరాలు చేసుకోవాలి. రేవంత్ అన్న ఈరోజు ఢిల్లీకి వెళ్ళి రాగానే మాకు మంచి తీపి కబురు చెప్పాలని, మా అన్న గురించి మేమెంత టీషర్ట్లు వేసుకొని తిరిగినాం బస్సులో, రేపు అందరం కూడా సాయంత్రానికి ఆటోలతో వచ్చి ఈడ అన్నకు పాలాభిషేకం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.